అంటే నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే అస్సలు యూజ్ చేయను భరత్ గారు, కానీ క్రిమినల్ మెంటాలిటీ అనేది కనబడుతున్నది. ఐ హావ్ ఎవ్రీ రైట్ టు సే దిస్. ఎందుకు చెప్తాను నేను మీకు, ఇలా మెస్సీ విషయం మీదే మాట్లాడుతున్నారు, చేసుకోనివ్వండి, వాళ్ళ మనమన్ని పెట్టుకొని ఆడనివ్వండి, మేమేం మాట్లాడం. వారిలాగా వ్యక్తిగతంగా గతంలో ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్ గారు కుమారుని గురించి మాట్లాడినాడు, అట్లా మేము ఇవాళ స్టేట్మెంట్ చేయలేదు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు క్రిమినల్ థింకింగ్ ఇందులో ఉంది అని అంటే, కోర్టుల్లో జడ్జిలు అడుగుతారు వాట్ ఈస్ ద క్రిమినల్ మోటివ్ అని. అసూయ మాకు లేదు, అసూయ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అసూయ ఉన్నది కాబట్టి ఒక గొప్ప ఫార్ములా ఈ రేస్, రాష్ట్రానికి పెట్టుబడి వచ్చిన రేస్, రాష్ట్రానికి అమర్ రాజా బ్యాటరీస్ 9,000 కోట్ల పెట్టుబడి, ఒక ఆటెరో, ఒక అలాక్స్ లాంటి సంస్థలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి అప్పుడు మొబిలిటీ వీక్ పెడితే. కానీ అక్కసుతో అసూయతో మీరు ఏం చేసిర్రు, ఆ రేసుని మీరు ఆపేసిర్రు. దాని మీద కేసు పేరు మీద మీరు విచారణ చేపడుతున్నారు. కాళేశ్వరం మీద కేసీఆర్ గారి మీద విచారణ అని అంటారు, సిబిఐ కమిషన్లు అంటారు, ఈడీ అంటారు, ఇటు కేటీఆర్ గారి మీద ఇవన్నీ చేస్తూ మళ్ళా 7th గ్యారంటీ ప్రజాస్వామ్యం అంట. 6 గ్యారంటీలే కాదు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం. ఇలా మీడియా వాళ్ళు కూడా క్వశ్చన్ అడగలేరు. ఇంకొకటి, దావోస్ కి పోతారు, అక్కడ కేటీఆర్ గారి గురించి మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు చిల్లరగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవాళ మేము ఎందుకు క్వశ్చన్ చేస్తున్నామంటే, అందరికీ కూడా సామాన్యులకు కూడా తెలుసండి, ఒక అంతర్జాతీయ మెస్సీ అనే ఒక స్టార్ ఆయన ఎక్కడ పడితే అక్కడ మ్యాచ్ ఆడలేడు భరత్ గారు. హిజ్ లెఫ్ట్ ఫుట్ ఈజ్ ఇన్షూర్డ్, ఇన్సూరెన్స్ ఉంది తనకు. 900 కోట్ల రూపాయలకు తన ఎడమకాలు, ఎక్కడ పడితే అక్కడ ఆడలేరు. కానీ ముఖ్యమంత్రి గారు మెస్సీని కూడా వాడుకోవాలి రాజకీయంలో, ఇక్కడ రాష్ట్ర రాజకీయంలో. అందుకే 5 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజాధనం ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో ఒక టెంపరీ మేక్ షిఫ్ట్ చేసి రోజు ఆర్సెనల్ యొక్క యూనిఫామ్ వేసుకొని చెడ్డీలు ధరించి రాష్ట్రానికి మొత్తం మీడియా కూడా లీకులు, వీడియోలు ఏంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆర్టీసీకి మొత్తం బొమ్మలు, ఛాంపియన్స్ ఫేస్ ఆఫ్. మెస్సీ వేరే టాపిక్, మనం పంచాయతీ ఎన్నికల గురించి అంటే ముఖ్యమంత్రి గారి గురించే మొత్తం. పంచాయతీ ఎన్నికల్లో ఆయన వాళ్ళ చిట్చాట్ పెట్టి మాట్లాడింది కాబట్టి నేను ఇది చెప్పాలి. మొత్తం 5 కోట్లు ఖర్చు అవుతుందా ఫుట్బాల్ దానికి? వారి ప్రభుత్వ జియో చెప్తున్నది, ఎందుకు ఖర్చు అయిందో మాకు కూడా అదే అర్థమైతలేదు. ప్రభుత్వ జియో చెప్పింది 5 కోట్లు దాని మీద ఖర్చు పెట్టినారు. ఇంకోటి చెప్తా, దానికంటే రేవంత్ రెడ్డికే కాదు కదా పర్మనెంట్ గా. ఇప్పుడు ఫుట్బాల్ లో స్టేడియం పెట్టిన తర్వాత ఎవరైనా తర్వాత ఆడతారు, నెక్స్ట్ వేరే వాళ్ళు. ఎంసీహెచ్ఆర్డీలో అందరు పోయి ఫుట్బాల్ ప్లేయర్స్ ఎక్కడ ఆడతారు సార్? ఎంసీహెచ్ఆర్డీలో ఎక్కడ యాక్సెస్? ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కదా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన వాళ్ళు కూడా. అనేది ఏంటంటే పర్మనెంట్ స్ట్రక్చర్ ఒక ఫుట్బాల్ స్టేడియమే చేయండి, సంతోషపడతాం. అయిందా అట్లాంటిది ఏదన్నా? నిజంగానే మెస్సీ వచ్చినప్పుడు ఒక ఫుట్బాల్ స్టేడియమే చేసి ఓపెనింగ్ చేయించుంటే సంతోషపడతాం. గ్లోబల్ సిటీ డేరా నగర్ కూడా చూసినాం కదండి, 150 కోట్లతో ఖర్చు పెట్టి టెంటులు గింటులు, పాపం ఆఖరికి వాళ్ళు పెట్టిన కాంగ్రెస్ తల్లి విగ్రహం కూడా నేలపాలైన పరిస్థితి, మొత్తం పీకేసారు. అది హైటెక్స్ లో పెట్టినా లేకుంటే ఇంకెక్కడన్నా పర్మనెంట్ స్ట్రక్చర్ లో పెట్టినా అంత ఖర్చు అయ్యేది కాదు. అయితే ఈ ఛాంపియన్స్ ఫేస్ ఆఫ్ ఇదంతా పెట్టి మొత్తం రాద్ధాంతం నడిపించి ఆఖరికి చూస్తే మెస్సీ ఆడిండా? మెస్సీ ఆడాడు కూడా, ఎక్కడ కూడా ఆడలేదు. అందుకే మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు పాసులు ఇచ్చేటప్పుడు కూడా అది సైకలాజికల్ మైండ్ సెట్ అండి. రేవంత్ రెడ్డి గారికి ఆట రాదని కాదు, ఈజ్ వెరీ గుడ్ ఫుట్బాల్ ప్లేయర్, చాలా ప్రాక్టీస్ చేస్తుంటారు. 5-6 ఫీట్ లో కూడా ఎందుకు బాల్ పాస్ చేయలేదు అనుకుంటారు? ఎందుకంటే మెస్సీ కంటే నేను సుప్రీం, నేను మెస్సీని ఉరికిస్తున్నా. అది ఇంకోటి, ఆడని మెస్సీ కూడా ఇంతసేపు స్టేడియంలో ఇట్లా ఉరుకుతున్నాడు ఆ టైం స్పెండ్ చేయడానికి, ఇది తన యాటిట్యూడ్. ఇంకోటి చెప్తాను, ఎంత క్రిమినల్ థింకింగ్ అంటే, ఒక 3-4 పాపం గురుకుల పాఠశాలలో పిల్లలను పెట్టేసి వాళ్ళతో మీడియా మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడిపించి మనం అందరం ఏమనుకోవాలి అని, పాపం దళితులను గురుకుల పాఠశాల పిల్లలను ఆడిపించారు కదా అని. అసలు మెస్సీ ఆడనే లేదు ఆ మ్యాచ్. మా గంట చక్రపాణి గారు లాంటి వాళ్ళు ట్వీట్లు కూడా వేస్తారు, గురుకుల పాఠశాలలు వాళ్ళు మెస్సీతో ఆడిర్రు అనేది. కానీ అక్కడ విచిత్రం ఏంటంటే, ట్రోఫీ ఎత్తింది ఎవరు? ట్రోఫీ మెస్సీ నుంచి ట్రోఫీ తీసుకున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారి తమ్ముని కొడుకు, కొండల్ రెడ్డి గారి కొడుకు. అక్కడ ఇంకొక అదే ఆర్సెనల్ డ్రెస్ వేసుకున్న ఇంకొక అబ్బాయి ఎవరైతే టీ షర్ట్ మీద రాపించుకున్నారో, సంతకం చేయించుకున్నారో, రోహిన్ రెడ్డి గారి కొడుకు. బాల్ పాస్లు ఇచ్చారు కదా, మన్మడితో పాటు ఇంకొక బాల్ పాస్ చేసిన అబ్బాయి ఎవరు? రాజ్ ఠాకూర్ గారి కొడుకు. ఇదంతా ప్రైవేటుది, గవర్నమెంట్ కాదు, బద్నామైంది కదా. 10 లక్షల రూపాయలతో మెస్సీతో ఫోటో, 10 లక్షల రూపాయలు ఖర్చు అంటే ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ప్రోగ్రామ్, ఎంటర్టైన్మెంట్. అప్పటి వరకేమో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళు, మీరు అన్న పాయింట్ వద్ద వాళ్ళు రేజ్ చేస్తుంది ఏంటంటే, భద్రాచలం టెంపుల్లో అది ప్రభుత్వ కార్యక్రమం, అది ముఖ్యమంత్రి పట్టు తలంబ్రాలు సమర్పించాలి, దానికి హిమాంశు ఎట్లా
సమర్పిస్తాడు పట్టు తలంబ్రాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ కాకపోతే అధికారం దేవాదాయ శాఖ మంత్రి లేదా దేవాదాయ శాఖ కార్యదర్శి వల్ల అది అఫీషియల్ ప్రోగ్రామ్. అది ఒక సంప్రదాయంగా నడుస్తూ వస్తుంది. భద్రాచలం రామదాసు కాలం నుంచి కూడా పట్టు తలంబ్రాలు ఇవ్వడం సంప్రదాయం వస్తుంది. దానికి హిమాంశు పేరు అప్పుడు అందుకనే కదా ఇష్యూ అయింది. కేసీఆర్ సమర్పించాలి లేకపోతే ఇంకెవరైనా మంత్రి సమర్పించినా అయిపోయేది. అది ఇవాళ ముఖ్యమంత్రి దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇచ్చినట్టున్నారు. అధికారిక కార్యక్రమం ఇది ఇట్స్ ప్రైవేట్ ప్రోగ్రామ్. ప్రైవేట్ ప్రోగ్రామ్ లో ఆర్గనైజర్ ఎవరు, పార్వతీరెడ్డి ఎవరు చెప్తే వాళ్ళు చేసుకోవచ్చు. దానికేం సంబంధం? భరత్ గారు వారు మాట్లాడింది కాబట్టే నేను మాట్లాడుతున్నా. యాక్చువల్లీ మేము ఇది ఎత్తలేదు. కేటీఆర్ గారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి అటాక్ చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడారు, కరెక్టే. ఒకటి నంబర్ 1 ఆనాడు ఎందుకంటే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే అది అబద్ధం అవుతూ ఉంటది కాబట్టి కంటిన్యూ అవుతుంటది. ఆనాడు కేటీఆర్ గారు కుమారుడు, కేసీఆర్ గారు మన్మడు, కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేకపోతే మీరు అన్నట్టే వెళ్ళిండ్రు. కానీ ఎవరి తరఫున వెళ్ళిండ్రు? ప్రభుత్వ ప్రతినిధికి వెళ్ళలేదు, ఆ కుటుంబం తరఫు నుంచి వెళ్ళిండ్రు. ఎందుకంటే ఆ రోజు ఆ అబ్బాయి ఇచ్చినప్పుడు పక్కన ఆనాటి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా ప్రభుత్వం తరఫు నుంచి పట్టు వస్త్రాలు ఇచ్చారు. కానీ మనం సగం నిజమే చెప్పాలి కదా. ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు అనే నిజాన్ని మనం పక్కన పెట్టేయాలి. మనం ఈ పిల్లవాన్ని టార్గెట్ చేస్తేనే మనకు లాభం అవుతుంది కదా అని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పిల్లవాని శరీరం గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవం కాదా? ఇవాళ మేము మాట్లాడతలేము. మణిమణిమ కోసం మీరు పెట్టండి, సంతోషమే. రేవంత్ రెడ్డి మాట్లాడినట్లేరు. శరీరం బాడీ షేమింగ్ రేవంత్ రెడ్డి కాదు, వేరే వ్యక్తి చేసి లేదండి. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఆ తర్వాత మల్లన్న మాట్లాడింది హైలైట్ అయింది. కొండా సురేఖ గారు కదా మొన్న ఒక నటి గురించి మాట్లాడింది. కొండా సురేఖ గారు హైలైట్ అయినరు. కానీ దానికంటే ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇదంతా ఆజ్యం పోసేది, ఫస్ట్ మొక్కకు విత్తనాలు వేసేది రేవంత్ రెడ్డి గారే, నీళ్లు పోసేది కూడా రేవంత్ రెడ్డి గారే. అయితే ఇంకొకటి చెప్తాను, ప్రైవేట్ ఈవెంట్ అని అంటున్నాం కదా దీన్ని. సరే, ఆ పార్వతి రెడ్డి గారి పేరు మీరు తీసుకున్నారు కదా. ఎవరు పార్వతి రెడ్డి గారు? స్వయానా రాజ్ ఠాకూర్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రియాంకురాలు. అది అసలు ఫ్యాక్ట్. దే ప్రమోటెడ్ అ ప్రైవేట్ ఈవెంట్ ని ప్రమోట్ చేసి మొత్తం ఫ్యామిలీ పరంగా వాళ్ళు ఆడారు. సరే, ఏదేమైనా దాంతో సరే ఒక ఈవెంట్, దాంతో పెద్ద ఒరిగింది ఏం లేదు. కానీ ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ తోని ఒరిగింది లేదు, డావోస్ తో వచ్చిన ఒక పెట్టుబడి లేదు. బోగస్ కంపెనీ మీద అయితే మేము ఏకంగా పుస్తకమే రిలీజ్ చేసినాం. ఎన్ని బోగస్ కంపెనీలు ఇవాళ వరకు కూడా ఆ పెట్టుబడులు అవన్నీ కూడా రాలేదు. కానీ ఏంటంటే అహంకారంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తూ ఫలితాలు వచ్చినా కూడా ఆ ఫలితాలను ఏమున్నది కేసీఆర్ గారు ఇద్దరు సర్పంచ్లే, ఏమున్నది గురుకుల పాఠశాలల్లో ఎవరు చనిపోతలేదు, మీరు అట్లా అడుగుతలేదు, ఏమున్నదండి. వాళ్ళ రిపోర్టర్స్ అడుగుతుంటే కూడా, ఇవాళ అక్కడ మాట్లాడుతుంటే కూడా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ అండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఈ రాష్ట్రంలో ఏంటంటే సుప్రీం కోర్టు సిజేఐ బిఆర్ గవయ్ గారు, అంటే మాజీ సిజేఐ, వారు సిజేఐ గా ఉన్నప్పుడు వారు డైరెక్ట్ చేసిన కేసు కదా ఇవాళ స్పీకర్ గారు రేస్ చేసింది. స్పీకర్ గారు స్వతహాగా సువోమోటో తీసుకున్నది కాదు, ఏం కాదు. సుప్రీం కోర్టు గారి డైరెక్షన్ పేరు మీద ఇక్కడ విదిన్ అ టైం ఫ్రేమ్ మీరు న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి, చాలా పెద్ద స్టేట్మెంట్ అది స్పీకర్ ని, లేకపోతే మీరు జైలుకు పోతారా, అప్పటి వరకు కంటెంప్ట్ అవుతుంది ఇది అని సిజేఐ గారు చెప్పినాక ఇవాళ వారు ఏమనంటారు, 5గురిని అసలు నాకు ఎవిడెన్స్ లేదు అని చెప్తారు. మొత్తం రాష్ట్రం మీడియా ముందు వారు మాట్లాడింది అందరం చూసినాం. వాళ్ళ ట్విట్టర్ హ్యాండిళ్లలో స్వాగతం పలుకుతూ రేవంత్ రెడ్డి గారు కండువాలు వేస్తూ అందరికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి స్వాగతం పలుకుతూ చూసినాం. కానీ రేవంత్ రెడ్డి గారి అహంకారం ఏంటి తెలుసా? మీడియా వాళ్ళు అడిగితే రాహుల్ గాంధీ గారిని అడగండి మీరు పోయి, మరి నువ్వెందుకు ముఖ్యమంత్రిగా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం, రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి చేసే పీడ పోతుంది. సింపుల్ కదా. ఒకటంటే ఓవరాల్ గా సరే, మన పంచాయతీ రిజల్ట్ సంబంధించి హ్యాపీయా? బీఆర్ఎస్ 27-28% వచ్చింది, హ్యాపీయా? చూడండి, హ్యాపీనెస్ అనేది కాదు. ఐ మీన్ హౌ డు యూ మెజర్ హ్యాపీనెస్? నేను అనేది వీఆర్ ఫైటింగ్ అండి. ఖచ్చితంగా మా కార్యకర్తలు, ఎందుకంటే ఒక అభ్యర్థి, ఒక బీసీ అభ్యర్థి వాళ్ళ మీద మూత్రం పూసారు కాంగ్రెస్ నాయకులు. మల్లయ్య యాదవ్ అనే ఒక ప్రచారం చేసినందుకు యాదవ్ వారిని హతమార్చారు ఇదే ఎలక్షన్ క్యాంపెయిన్ లో. ఓట్లు పడ్డ తర్వాత కూడా మీరు చూసిండ్రు, ఆ ఓట్ చేసిన ఏదైతే స్లిప్స్ ఉన్నాయో అవి డ్రైనేజ్ లో కనబడ్డాయి. సో ఇంత ప్రెషర్ లో, అండ్ డీజీపీ గారు ఏమనంటారు, ఒక హత్య కూడా జరిగితే డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమున్నాయండి, కొంత తూపులాటలు జరిగినాయి, నొక్కున్నారు, గంతే, ఏం కాలేదని. హత్య జరిగినా కూడా ఈ స్థాయిలో
వాళ్ళు ఎన్ని ప్రెషర్స్ పెట్టినా కూడా ఇవాళ 4031 సర్పంచ్లు గెలిచినామంటే డెఫినెట్ గా ఇవాళ ఏ స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేది స్పష్టంగా దీని మీద ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఒకటి, వారు ఎంత అవహేళన చేస్తూ మాట్లాడినా, ఎంత టార్గెట్ చేస్తూ మాట్లాడినా, ఎంత కేటీఆర్ గారి మీద ఇవాళ అబద్ధాల ప్రచారం. మీరు ఇంకొక ఇంట్రొడక్షన్ లో మీరు చెప్పారు, ఎస్ ఇప్పుడు ఏమని అన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఫెయిల్ అయ్యిండు, అసలు ఏ ఎలక్షన్ గెలవలేదు ఇది అని. రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత హుజురాబాద్ పరిస్థితి ఏందండి, 3000 ఓట్లు వచ్చింది. దుబ్బాక పరిస్థితి ఏందండి, డిపాజిట్ గల్లంతు 3rd ప్లేస్. సిట్టింగ్ మునుగోడు పరిస్థితి ఏందండి, 3rd ప్లేస్. జిహెచ్ఎంసీ లేదండి, దుబ్బాకప్పుడు ఆయన కాదనుకుంటా ప్రెసిడెంట్, రేవంత్ రెడ్డి గారు. హుజురాబాద్ నుంచి స్టార్ట్, హుజురాబాద్ మునుగోడు రెండే జరిగాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుందాం, ఓకే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కూడా మీ రిజల్ట్స్ అంటే, కానీ అయినా కూడా మేము అయ్యో ఇంత అహంకారం ఇంత మాట్లాడలేదు కదా. ఏమైంది తర్వాత, ఓకే మీరు వచ్చింది కదా పవర్ లో, ఇవాళ కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మొత్తం ఫెయిల్ అయిపోయినావు ఇది అది అని అంటే, చూడండి ఒక్క ఎలక్షన్ తో ఏముండదు. అన్ని నేను చెప్పిన లిస్ట్ లో మేము గెలిచినవి ఉన్నాయి. మిగతా వాళ్ళు ఈటల రాజేందర్ గారు ఒక దగ్గర గెలిచిరు, మేము ఒక దగ్గర గెలిచినాం, సురభి వాణిదేవి గారిని గెలిపించుకున్నాం. సో ఒకటి, తారుమారు చేసేది ప్రజలు. ఆ ప్రజలు ఇవాళ చూస్తున్నారు మీ స్టేట్మెంట్స్ ని, ఫిరాయింపుల విషయం మీద మీరు చేస్తున్న డ్రామాని ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ఏమన్నా అంటే బీఆర్ఎస్ బీజేపీ అనే మీరు మాటలు బీజేపీ చెప్పాలి. నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని రేవంత్ రెడ్డి